హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో చేసుకున్న కజ్జికాయలండి. దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మేము తీసుకున్నవి పుట్నాల పప్పు, కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు, పల్లీలు, బెల్లం తీసుకున్నాము. ఇవన్నీ అర కేజీ చొప్పున తీసుకున్నామండి. బెల్లం మాత్రం కేజీ చొప్పున తీసుకున్నాము. వీటన్నిటిని ఫస్ట్ ఫ్రై చేసేసుకుని వాటన్నిటిని మిక్సీ పట్టేసేసుకోవాలి. చూసాం కదండి, ఇట్లా బరగ్గా పట్టుకోవాలి, కొంచెం మెత్తగా కాకుండా. ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లోకి బెల్లము తురిమి వేసామండి. అలాగే కొబ్బరిలో కొంచెం మేము యాలకులు వేసి మిక్సీ పట్టి వేసేసాము. ఆ బెల్లంలో చిన్న చిన్న ఉండలు లేకుండా మొత్తం ఆ పొడిలో వేసేసి కలుపుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు నోటికి ఉండల్లాగా తగులుతుంది, అందుకని ఉండలు లేకుండా కలుపుకోవాలి మొత్తం. అందులో కొంచెం సాల్ట్ వేసి మొత్తం అంతా కలిసేటట్టుగా ఇట్లా కలుపుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత పిండి కోసము మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. దాంట్లో అర కేజీ మైదా పిండి, అర కేజీ గోధుమ పిండి తీసుకుని మేము కలుపుకున్నామండి. ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని మనం చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. కాకపోతే పలసగా చేసుకోవాలండి. మందంగా చేసుకుంటే మనం నూనెలో వేసేటప్పుడు పైది అనేది పచ్చిగా ఉంటుంది, కాలదనమాట. ఇలా వీడియోలో చూపించాం కదా, ఆ చపాతీలోకి ఇలా ఆ పొడి వేసుకుని ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే కజ్జికాయ అనేది రెడీ అయ్యిద్ది. కానీ ఇది జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అనేది చాలా కష్టం అండి చేయటానికి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే మనం ఒత్తేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలండి. లేకపోతే అవి పగిలిపోయి అనుకో బాగోవండి, పాడైపోతాయి. అందుకని జాగ్రత్తగా కలిసి చేసుకుంటే త్వరగా అయిపోతాయండి. ఇవేమో చాలా పెద్ద ప్రాసెస్ అనమాట, చేయాలంటే తలనొప్పి అనమాట. కానీ అందరం కలిసి కూర్చుని చేస్తే త్వరగా అయిపోతాయి. ఇవ్వండి, చేసిన తర్వాత ఆయిల్లో వేస్తున్నారు. ఇలా చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే అవి పగిలిపోయి అనుకో లోపల మనం స్టఫ్ చేసిన ఆ పొడంతా ఆయిల్లోకి వచ్చేసిద్దండి. ఆ పొడంతా చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత అవి నిదానంగా కాల్చుకోవాలి. అదిగోండి, అన్ని వైపులా ఇంకా కాలేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కాలిన తర్వాత అవన్నీ తీసేసుకోవాలి ఆయిల్లో నుంచి. ఎంతో టేస్టీ అయిన కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.